నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నేడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శివాలయం అర్చకుడిచే ప్రత్యేక ఆశీర్వచనం ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందజేశారు. ఆ తర్వాత ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీర్ల ఐలయ్యను సన్మానించారు. అనుభవించేది కాబట్టి ప్రతి ఈ ఆలయ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ఎప్పుడు నేను సేవకుడిగా ఉంటా. ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం అయిపోయినా రేపు ఇంకే పదవి వచ్చినా మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఇలా ఆలయ ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించారు కాబట్టి మీ అందరి సహకారంతో ఏ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డను గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టి మీరు ఏదైతే నమ్మకంతో ఈ ప్రాంతం అభివృద్ధి అయితే ఆకాంక్షించారో ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మీ ఆర్యవైశ్యులకు కూడా అన్ని విధాలా వెన్నట్టుంటా అని చెప్పి మాటిస్తూ ఆర్యవైశ్యులు అంటేనే 10 మందికి సహాయం చేసేవాళ్ళు. గ్రామాలలో గతంలో నాకు తెలివచ్చినప్పటి కూడా 1-2 కుటుంబాలున్నా ఆ ఊరు మొత్తం కూడా ఆర్థికంగా సహాయం చేసి వ్యవసాయాలకు కానీ ఇంట్లో వెళ్ళడానికి కూడా పెట్టుబడి సాయంగా ఇచ్చి పంటలు పడినప్పుడు తీసుకున్నటువంటి చాలా మంది ఆర్యవైశ్యులు ఇలా క్రమాలు అవుతున్నారు. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి ప్రతి ఉన్నోడు ఆర్యవైశ్యుల కంటే ఎక్కువ కూడా దుకాణాలు పెట్టుకొని ఇలా ఆర్యవైశ్యులు నిజంగా కూడా గ్రామాలలో మనుగడ లేకుండా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ ఉండాలి. దాని ద్వారా లేని వారికి కూడా ఆర్థికంగా కానీ వాళ్ళకి ఇంత ఉపాధి కలిగే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకు మాట ఇస్తుంది. ఖచ్చితంగా ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నా వంతు సహకారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి కూడా ప్రత్యేకంగా నా లెటర్ ద్వారా నేను అప్పీల్ చేస్తానని చెప్పి మొన్న కూడా మాట ఇచ్చిన, ఈ రోజు కూడా ఖచ్చితంగా మాటిస్తున్నా. ఎందుకంటే ఆర్యవైశ్యుల్లో కూడా లేని వారు చాలా ఉన్నారు. ఒకరి సాయం చేసే గుణమే తప్ప ఒకరి చేంజ్ చేసి అడగరు. ఒక పూటకున్న పూట లేకున్నా ఆ దుకాణంతో కూడా వాళ్ళు ఎవరిని చేయి దాపకుండా ఇలా కాలం గడుపుతున్నటువంటి ఆర్యవైశ్యులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారికి మనందరం కూడా సపోర్ట్ గా ఉండి ఈ కార్పొరేషన్ ఇస్తే వాళ్ళకు కొన్ని విధాల ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వాలు ఇలా ఆర్యవైశ్యులు విస్మరించినాయి. ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఆర్యవైశ్యులు దేంట్లో తక్కువలు కాదు. కొందరు అంటారు మాకు అన్ని ఉన్నాయి కానీ ధైర్యం లేదు. ధైర్యం లేదే పొట్టి శ్రీరాములు తెలంగాణ అమ్మటి ఆంధ్రప్రదేశ్ తెచ్చిండా? మనం గుర్తు చేసుకోవాలి.